ఓం సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే వారందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు. అలాగే పుట్టినరోజు జరుపుకునే వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆయు ఆరోగ్యాలని సుఖ సంతోషాలని ఆ సాయినాథుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుమ్మడికాయ అంతా తెలివి ఉంటే సరిపోదు, ఆవగింజంతా అదృష్టం ఉండాలి. మీ సమస్య మీ చేతుల్లోనే ఉంది అని బాబాగారు మనకి సందేశం ఇస్తున్నారండి. ఈ సందేశం మనం వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. జై సాయిరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరిచ్చే ఈ సపోర్ట్ వల్ల మన ఛానల్ చాలామందికి రీచ్ అవుతుందండి. వారి సమస్యలకి మీరు పరిష్కారం చూపించిన వాళ్ళు అవుతారు. బాబా చెప్పే సందేశాన్ని వారి దగ్గరికి మీరిచ్చే చిన్న లైక్ కామెంట్ వల్ల వాళ్ళకి రీచ్ అయ్యేలా చేస్తుంది. ఇక మనం సాయి సందేశంలోకి వెళ్ళిపోదామండి. నీకు గుమ్మడికాయంత తెలివితేటలు ఉన్నాయి, కానీ ఆవగింజంత అదృష్టం లేదు. నీ సమస్యలకు నీ చేతిలోనే పరిష్కారం ఉంది. ఆ సమస్యలను నీవే పరిష్కరించుకోవాలి. ఆ సమస్యలకు నీవే దారి చూసుకోవాలి. ఆ దారిని పూలబాటగా మార్చుకోవాలి. బిడ్డ, నీ ముందుకు వచ్చిన ఈ 3వ అవకాశాన్ని జారవిడుచుకోకు. నీకు ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉన్నాను. నా మాటను నీవు పాటించడం లేదు. నా మాటను పెడచెవిన పెడుతున్నావు. ఎందుకలా చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. కానీ ఇప్పుడు ఉన్న అవకాశము చాలా చివరి అవకాశము. అందుకే నిన్ను హెచ్చరించడానికి నీ వద్దకు వచ్చాను. నీవు ప్రతిరోజు నన్ను అడుగుతూనే ఉన్నావు కదా, బాబా, నేను చాలా తెలివిగలదాన్ని, సంసారాన్ని చాలా చక్కగా చక్కదిద్దుకుంటున్నాను, ఎంతో కష్టపడతాను, ఉద్యోగం చేసుకుంటాను, వ్యాపారం చేసుకుంటాను, మరి ఎందుకు బాబా నన్ను ఇంట్లో ఎవరు గుర్తించడం లేదు? నేను ఎంత సంపాదించినా అప్పుల ఊబిలోనే కూరుకుపోతున్నాను. అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ చిన్న కోరికలు తీరడం లేదు. ఏ చిన్న ఆనందాలు నా జీవితంలో లేవు. ఇంట్లో సుఖశాంతి లేదు. ఎప్పుడు గొడవలే. ఎందుకు బాబా ఇలాగే జరుగుతుంది నాకు? నేను నా ధర్మాన్ని పాటిస్తున్నాను కదా, నేను ఎంతో కష్టపడుతున్నాను కదా, మరి ఎందుకు బాబా నాకు ఇంట్లో విలువ ఇవ్వడం లేదు? ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని నన్ను ఎన్నోసార్లు ప్రశ్నించావు. నీకు కూడా నేను ఎన్నోసార్లు సమాధానం చెబుతూనే వచ్చాను, నేను చెప్పినవి పాటించమని. కానీ నీవు పాటించలేదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఏ వ్యక్తికైనా అదృష్టలక్ష్మి 3 సార్లే తలుపు తడుతుంది. ఒకసారి నిర్లక్ష్యం చేసినా, రెండవసారి అశ్రద్ధ చేసినా, మూడవసారి చేజార్చుకున్న ఆ వ్యక్తి జీవితంలోకి అదృష్టలక్ష్మి తిరిగి రాదు. అందుకే అదృష్టలక్ష్మి మన ముందుకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా సందేశం వచ్చినా పాటించాలి. అది నీవు విస్మరించావు. ఇప్పుడు నీ జీవితంలో అదృష్టలక్ష్మి 1-2 సార్లు వెళ్ళిపోయింది. చివరి అవకాశంగా 3వసారి వచ్చింది. దీనిని చేజార్చుకోకు. తెల్లవారుజామున లేచి పూజ చేసుకొని నీ మనసు ప్రశాంతంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే నీ పనులన్నీ ఆనందకరంగా ముందుకు సాగుతాయి. నీ వ్యాపారంలోనైనా, నీవు చేసే ఉద్యోగంలోనైనా విజయం సాధించగలుగుతావు. ఒక్క మాట గుర్తుపెట్టుకో, గుమ్మడికాయంతా తెలివితేటలు ఉంటే సరిపోదు, ఆవగింజంత అదృష్టమైన ఉండాలి. ఆ ఆవగింజంత అదృష్టం కావాలి అంటే అది నీ చేతుల్లోనే ఉంది తల్లి. సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ చేతుల్లోనే ఉంది. ఈ మాటను నీకు ఎన్నోసార్లు స్పష్టం చేశాను. చివరిసారిగా ఒక్కసారి చెప్తాను, పూర్తిగా విను. ఆచరిస్తావా లేదా అన్నది నీకే వదిలేస్తున్నాను. అదృష్టం అనేది 3 సార్లు తలుపు తడుతుంది. ఒకసారి మనం విస్మరించినా, రెండోసారి నిర్లక్ష్యం చేసినా, మూడోసారి ఆ అదృష్టము వెళ్ళిపోతే తిరిగి రాదు తల్లి. ఇప్పుడు నీకు 2 సార్లు అలాగే జరిగింది. అందుకే నీకు పలుమార్లు హెచ్చరిస్తూ వచ్చాను. నీవు వినిపించుకోలేదు. ఇది 3వసారి అదృష్టం నీ తలుపు తట్టబోయే సమయం. దీనిని చక్కగా ఆచరించు. నేను చెప్పే మాటలు పూర్తిగా జాగ్రత్తగా విను. ఏ ఇంటి ఇల్లాలైతే తెల్లవారుజామున లేచి దీపారాధన చేస్తుందో, ఏ ఇంటి ఇల్లాలైతే ఆ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటుందో, ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు గొడవలు పడరో, ఏ ఇంట్లో అయితే చెత్తా చెదారం ఉండదో, ఏ ఇంట్లో అయితే సుగంధభరితమైన పరిమళం వెదజల్లుతుందో, ఏ ఇంట్లో అయితే ఆనందాలు వికసిస్తాయో, ఏ ఇంట్లో అయితే
ఇల్లాలు కంటితడి పెట్టదో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు కీచులాడుకుంటారో, ఏ ఇంట్లో అయితే ఎంగిలి మెతుకులు చెల్లాచెదురుగా పడి ఉంటాయో, ఏ ఇంట్లో అయితే దుర్గంధభరితమైన వాసన వెదజల్లుతుందో, ఏ ఇంట్లో అయితే ఇల్లాలు ఎప్పుడూ కంటనీరు పెట్టుకుంటూ ఉంటుందో ఆ ఇంట్లో దరిద్రలక్ష్మి తాండవం చేస్తుంది. ఈ మాటలు నీవు జాగ్రత్తగా వినాలి తల్లి. అందుకే చెప్తున్నాను, ఈ చేతులారా చేజార్చుకోకు. కొద్దిగా ఓపిక చేసుకొని ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి, ఆ లక్ష్మీదేవికి పూజలు చేసుకో. తెల్లవారుజామున అలాగే సాయం సంధ్యవేళ దీపారాధన చేసుకో. నీ ఇంటిని సుగంధభరితంగా ఉంచుకో. అమ్మవారికి పువ్వులు, పసుపు, కుంకుమ, పండు, ఫలమో నైవేద్యంగా సమర్పించుకొని నీ కోరిక చెప్పుకో. నీవే గమనిస్తావు కదా, నీవు ఇలా చేయడం వల్ల నీ ఇంట్లో నిత్యకళ్యాణం పచ్చతోరణంలా అదృష్టం తాండవిస్తుంది. నీకు ఇప్పుడు ఉన్న సమస్యల నుంచి బయటపడతావు. నీకు అప్పుల బాధ ఉండదు. ఎప్పటికీ అమ్మవారి అనుగ్రహం నీకు ఉండాలి. ఇప్పటికే 2 సార్లు నీ అదృష్టాన్ని చేజార్చుకున్నావు. ఇప్పుడు వచ్చే ఈ 3వ అదృష్టాన్ని చేజార్చుకోకు. నేను ఎందుకు అలా చెప్పానో ఇప్పటికైనా నీకు అర్థమైందా? గుమ్మడికాయంత తెలివితేటలు ఉంటే సరిపోదు, ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అని. ఇప్పుడు అర్థమైందా? నీ అదృష్టం నీ చేతుల్లోనే ఉంది అని, నీ సమస్యకు పరిష్కారం కూడా నీ చేతుల్లోనే ఉంది అని. ఆచరించు. ఈ శ్రావణమాస లక్ష్మీ పూజను ఆచరించు. అలాగే ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకుంటూ అమ్మవారి కరుణా కృపా కటాక్షాలకు పాత్రురాలివవ్వు. నీ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఈ సాయినాథుడు ఎప్పుడూ నీకు, నీ కుటుంబానికి రక్షగా తోడుగా ఉంటాడు. మీకు మార్గం చూపిస్తూ ఉంటాడు. ఈ అవకాశాన్ని వదులుకోకు. విన్నారు కదండి బాబాగారు చెప్పిన అద్భుత సందేశాన్ని. మనం కూడా అమ్మవారిని పూజిద్దాము. ఆవగించంత అదృష్టాన్ని పొందుతాము. మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వస్తాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.